ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. ఉప్పల్ నియోజకవర్గంలో పర్యటించిన రాష్ట్ర పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పర్యటించి సర్కిల్ 2లోని 9, 10 వార్డులలోని రామంతాపూర్, ఇందిరానగర్, లక్ష్మారెడ్డి కాలనీ, స్వరూప్ నగర్, పద్మావతి కాలనీలో, సత్యానగర్, భరత్ నగర్ తదితర ప్రాంతాలలో 41 కోట్ల 20 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. అది దొరకకపోతే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్? సరేనా? ఇన్ఛార్జ్ ఆ రోజు కూడా మేము ఎప్పుడు అడిగినా స్పందించేవాడు. ఏ పని అడిగినా కూడా ఏది కూడా నోవల్ లేదు. తమరు మా మీద దయించినందుకు చాలా సంతోషంగా వర్షించినందుకు ముంగట కూడా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా తమ సాయం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే బగాయత్లో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి సార్, మొత్తం కూడా దయచేసి జిహెచ్ఎంసీ ఒక్క రూపాయి రావడం లేదు సార్. అక్కడ అంత ఇల్లీగల్ వచ్చి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. అంటే నేను అంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఎంక్వైరీ చేశారు, అది జిహెచ్ఎంసీలో తీసుకొస్తే బాగుంటుందని. అలాగనే సార్ టెంపుల్స్ అన్ని చిన్న చిన్న టెంపుల్స్ అన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, బ్రాహ్మణ్స్ వాళ్ళు 75-80 ఏళ్ళ సంది వాళ్ళు సొంత ల్యాండ్లో కట్టుకొని ఉన్నారు. అంత జనాలు 1000 మంది పోతారు. దాన్ని గవర్నమెంట్ డెవలప్ చేస్తా అని చెప్పి తిరుగుతా ఉన్నారు సార్. దయచేసి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రం తీసుకుంటున్నారు. అలాగనే మాకు సంబంధించిన ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా తమరు ఎట్లన్నా సాయం చేస్తారు, సాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి కావాల్సిన అంశం ఇది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి మేము స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం. పేదవాడికి ఇబ్బంది జరగకుండా మూసీ నది పరిహారక ప్రాంతాల్లో ఉంటున్న ప్రాంతవాసులకు త్రాగునీరు, స్వచ్ఛమైన గాలిని అందియాలనే ప్రధానమైన లక్ష్యంతో ముందుకు పోతామని. ఇబ్బందులు ఆ ప్రాంతవాసులకు ఎవరికైనా ఇబ్బంది జరిగితే బాధ్యతగా వారి సమస్యలను పరిష్కారం చేస్తాం. వెనుకాడపో. రెండో అంశం, నాకు మా పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం నుంచి అనేక మంది, వేలాది మంది ప్రతిరోజు అటు నల్గొండకు, వరంగల్కి, ఆ ప్రాంతాలకు వెళ్ళే ప్రజానికానికి, లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతవాసులకి చాలా సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. దాని వెనువెంటనే చేపట్టి పూర్తి స్థాయిలో చేయాలని కోరిండ్రు. మొన్న ఈ మధ్యలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా వారు కలిసినప్పుడు
ఏదైతే కాంట్రాక్టర్ పరంగా ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేస్తూ యుద్ధ ప్రతిపాదిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ అదేవిధంగా ఈరోజు యువతకు సంబంధించి ఒక ప్రధానమైన కార్యాచరణ తీసుకొని, ఎందుకంటే సిటీకి సంబంధించిన అంశం విషయం చాలా మంది ఇక్కడికి ఉపాధి కూడా చూస్తున్నాం. చదువుకున్న వారు ఉంటారు, గ్రాడ్యుయేట్లై పోస్ట్ గ్రాడ్యుయేట్లై ఇంజనీరింగ్ చదువుకొని ఈ డిగ్రీలు చదువుకున్న వారికి ఈరోజు మేము ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం, దేశవ్యాప్తంగా మొట్టమొదటి రాష్ట్రం ప్రభుత్వ పరంగా ఒక యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని యువత భవిష్యత్తు గురించి, వారి బంగారు భవిష్యత్తుకి ఒక నాంది పలకాలే, బాటలు వేయాలి అనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. నేను ఇక్కడ ఉన్న యువతరానికి కూడా సంబంధించి చెప్తాను, ప్రాంతానికి సంబంధించి కూడా ఒక నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసే క్రమంలో పెద్దలందరితో మాట్లాడి ఈ ప్రాంత వాసులకు కూడా మరి ప్రధానమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మిత్రులు మా కార్పొరేటర్ గారు అనేక సందర్భాల్లో కోరి తప్పకుండా ఈ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ ఈ సిటీకి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో శిక్షణ ఆలోచన ఏం చేయాలి, నిధుల కొరతకు సంబంధించి ప్రధానమైన బాధ్యత ఆ ప్రభుత్వం సంబంధించిన పెద్దలు అందరూ కూడా బాధ్యత వహించారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఈరోజు చెప్తా ఉన్నా, ₹1 కూడా గ్రేటర్ హైదరాబాద్ నడిపించారు. రూపాయి లేదు అక్కడ, నిధులు లేకుండా గ్రేటర్ హైదరాబాద్ నడిపించే కార్యాచరణ తీసుకున్నారు. ఏ విధంగా చేయాలా, ఒక స్పష్టతతో ఒక డిసిప్లిన్ గా తీసుకెళ్ళాలి. కార్యాచరణ మొదలు పెడతా ఉంటాయి, మొదలు పెట్టకుండా పొద్దుపడి ఇక్కడి నుంచి వస్తుంది. నిందలేసి వీరు కట్టుకుంటే అంటే ఏంటంటే బాధ్యత గల వ్యక్తులు బాధ్యతతో ముందుకు నడిచే ఒక కార్యక్రమం తీసుకోవాలి. ముఖ్యమంత్రిగా అనేక సందర్భాలు సలహాలు ఇవ్వటయా స్లోగన్స్ వాళ్ళు ఇచ్చి పోయినారు, డీసెంట్ గా వారు వచ్చి మాట్లాడి పోయినారు. మా కార్పొరేటర్ సోదరులే కొన్ని సమస్యలు చెప్పింది, వారు కొన్ని సమస్యలు చెప్పారు. ఆఖరికి లక్ష్యం అభివృద్ధి చేయాలని డెఫినెట్లీ మాకు వీలున్నంత వరకు మా శాయశక్తి వచ్చారు.